సంవత్సరం. కృత్రిమ మేధస్సు. ఆగండి, ఇది తెలుగు ఉగాదికి పిలిచేదో మలయాళం మాట్లాడుతున్నాం అనుకున్నారేమో, అది తెలుగు పదమేనండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఏబీసీ నుంచి అటాప్సీ దాకా, అన్నప్రాసన నుంచి అంత్యక్రియల దాకా అన్నింట్లోనూ ఏఐ. సోది ఆపి స్కిట్లోకి రమ్మంటారేమో, వస్తున్నా. ఎప్పుడో .com భూమిలో అమీర్పేట్ నుంచి ఆమ్స్టర్డామ్ వచ్చి ఇక్కడ కరెన్సీ వాసనకు అలవాటు పడిపోయి కస్టమ్ వాసన మర్చిపోయిన ఒక సీఈఓకి ఎలాన్ మస్క్ని ఇన్స్పిరేషన్గా చూసుకుని పని తెలిసిన మనుషులను తీసేసి పని మాత్రమే తెలుసున్న మనుషులే బెటర్ అనుకునే ఒక మేనేజర్కి మధ్య జరిగే సంభాషణ చూద్దాం. అక్కడి నుంచి మీకు మిగతా స్కిట్ అర్థమవుతుంది. చెక్. హలో. వాసు మైక్ చెక్. వైర్లెస్ మైక్ చెక్. చెక్. గో. నమస్తే సార్. ఏమయ్యా, మన కంపెనీ పర్ఫార్మెన్స్ అర్జున్ రెడ్డి లాగా ఎక్కడో ఉంటాయనుకుంటే లైగర్ కలెక్షన్స్ లాగా ఏంటయ్యా ఇలా ఉన్నాయి? ఏం చెప్పండి సార్, లైగర్ కలెక్షన్సే బెటరు. మన ఎంప్లాయీస్ అందరూ ఫ్యామిలీ స్టార్లు. పని తక్కువ, పులిహోర ఎక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే వర్క్ ఫర్ హోమ్ చేస్తున్నారు. ఇంతతో ఆగేనా? లేదు. అజైల్ మానేసి అంట్లు అవుతున్నారండి. కోడ్ చేయమంటే కూరగాయలు జరుగుతున్నారు. ఇలా అయితే మా ప్రొడక్టివిటీ సంగతి ఏంటయ్యా? ఏం ప్రొడక్టివిటీ సార్, ఆఫీసులో చేయాల్సిన డెలివరీ అంతా కూడా హాస్పిటల్లో డెలివరీ చేస్తున్నారు వీళ్ళు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే మన హెచ్ఆర్ ఏం చేస్తుంది? అబ్బా, అదో పెద్ద కథ సార్. మన హెచ్ఆర్ జాయిన్ అయిన వారం రోజులకే పెళ్లి చూపులని చెప్పి 10 రోజులు సెలవు పెట్టింది. ఎంగేజ్మెంట్ అని చెప్పి 8 రోజులు సెలవు పెట్టింది. పెళ్ళి అని చెప్పి మొన్నటికి మొన్న 15 రోజులు సెలవు పెట్టింది సార్. మరి ఏం చేద్దామంటావు? నాకు ఒక మంచి ఐడియా ఉంది సార్. మనం ఏం చేయాలంటే మన ఎంప్లాయీస్ అందరినీ తీసేసి పని మాత్రమే తెలిసిన ఏ ఏజెంట్లు పెట్టుకుంటే మన కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. అవైతే జీతాలు అడగవు, బ్రేకులు తీసుకోవు, సమోసాలు తినవు, పనే పని, వర్కో వర్క్. వాడికి ఆఫీసే హోము, హోమే ఆఫీసు. ఇదేదో బాగుందయ్యా, నువ్వు చెప్పింది ఏంటంటే ఏఐ చూస్తే ఐశ్వర్య కన్నా బాగుంది. మనం ఇక్కడి నుంచి ఏఐతోనే మన బిజినెస్. అంతే సార్. నువ్వు ఏం చేస్తావంటే ఏఐ ఏజెంట్స్ని పెట్టి వాళ్ళకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తానని చెప్పు, సరేనా? గుడ్ ఐడియా సార్. నువ్వు కనుక ఇది చేసి పెడితే చిన్న మేనేజర్గా ఉన్న నిన్ను పెద్ద వీపీని చేస్తా. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరేనా? ఎస్ సార్. మర్చిపోకు, ఆ ఏజెంట్స్ని ఖాళీగా వదిలేకు. యూట్యూబ్ వీడియోస్ పెట్టి ఏదో ఒకటి చూపించేయి. మంచి ఐడియా సార్, డెఫినెట్గా చూస్తాను. చెయ్యండి సామే. నువ్వు అంటే పని ఇక ఇంటికి పోతుండవు, నాకు పనే పాట ఏ ఏజెంట్ని కాదా. రాత్రంతా కూర్చుని ఆ యూట్యూబ్లో వీడియోలు చూసినాను సామే. తెగ నచ్చేసింది అనుకో. పుష్పగడంటే తగ్గేదే లే. అయితే అయింది కానీ ఈ తూరి ఆ
బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఉంది చూసావా, అది నాకే ఇయ్యాలని మా అమ్మి చెప్పినది స్వామి. ఈసారి ఇస్తే తీసుకుపోతుండా ఇంటికి. ఎవరు అమ్మి పుష్ప? ఏందే మా అమ్మి తెలీదా నీకు? సిరివల్లి. శ్రీవల్ల? శ్రీవల్లి కాదు స్వామి, సిరివల్లి. ఫోన్లో వినబడుతుంటది కానీ కనబడదు కదా, సిరివి. ఈసారి నాకు కనిపిస్తానంది స్వామి. మా అమ్మి మాటలు వింటుంటే ఫీలింగ్స్ వచ్చేస్తుండే స్వామి. ఫీలింగ్సా? ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్. చూసండవా, నీకు కూడా ఫీలింగ్స్ వచ్చేస్తుండేలా. నీ ఫీలింగ్స్ మర్చి నీ దగ్గర పెట్టుకోగానే ఈసారి నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వద్దని మన సీఈఓ చెప్పినాడు. ఏందది? వద్దన్నాడా? పీకెత్త పోలా సీఈఓనే? గట్ట ఉండదు. ఏందంటే మీ మనుషులందరికీ మా ఏఐ బోట్లు అంటే చిన్న సూప్సామే. రూల్స్ ఒప్పుకో పుష్ప. కరెస్టే సారు, కరెస్టే. రూల్స్ ఒప్పుకుండావు కదా. 3 పేజీలు కూడా రాని సీవీని 30 పేజీలు రాసి ఉండాలా నేను? అప్పుడు రూల్స్ ఒప్పుకుంటాయా? అగో ఆ పసుపు చక్క వేసుకుని యాంకరింగ్ చేస్తున్నాడు, చదువుతున్నాడు చూడు. లీవ్ లెటర్ కూడా రాయడం రాదు అబ్బికి, లవ్ లెటర్ రాసి పెట్టుండాను, అప్పుడు రూల్స్ ఒప్పుకుంటాండి. ఇగో ఈ కంచు కరుణను చూసినావా ఇక్కడ? పప్పులు ఉప్పు ఎంత కూడా ఏ నన్ను అడుగుతుంది, అప్పుడు రూల్స్ ఒప్పుకుంటాయా నిన్ను? అయినా ఈ పుష్పగాడిని కాదని ఏడకు అవార్డు ఇస్తావో చూస్తాను. పుష్పగాడ్ అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైరా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. అబ్బో, ఈ ఫైర్ తట్టుకోవడం చాలా కష్టం. అమ్మా సెక్రటరీ, ఆ 2వ వాడు డిజైనర్ అని పిలవమ్మా. అనుకుంటా. ఏం తిల్లు, ఎందుకు లేట్ అయింది? అరే మీరు ఫోన్ చేసినారు కదా అని రాత్రంతా డీజే కొట్టినా తెల్లారిపోతున్నా 120 స్పీడ్లో వస్తుండే. దారిలో పోలీసు ఆ 500 కట్టమంటే 500 కాదు 1000 తీసుకో, వచ్చినప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తానని చెప్పొచ్చిన. అట్లుంటుంది మనతోని. సరే తిల్లు, ఇంతకు ఎలా ఉన్నావు? అరే మీరు అడగాలి కదా అని ఈ బేసిక్ హోటల్ మేనేజ్మెంట్ ఎయిర్ హోస్టెస్ అడిగే సిల్లీ క్వశ్చన్ అడగద్దు, చిర్రుమంటది. చెప్పు రాధిక, చెప్పు, నన్ను ఎందుకు పిలిచావు రాధిక? నేను నీకు ఏ విధంగా సహాయపడగలను రాధిక? ఈసారి నా కొంప ఎలా ముంచుతున్నావు రాధిక? చెప్పు రాధిక. నేను నీ రాధికని కాదు తిల్లు, నేను నీ మేనేజర్ మేధావిని. నీ పేరు మేధావేమో కానీ మనిషి అయితే పక్క రాధిక. ఈ మేనేజ్మెంట్ సంతకి చెందిన రాధికవి నువ్వు. ఎవరా రాధిక తిల్లు? రాధిక అని పోయినసారి నేను పని చేసిన. అరే నేను బట్టలు చించుకొని డిజైన్ చేసిన. అరే తిల్లు రారా నీకు బ్యాంబూ చికెన్ తినిపిస్తా అంది. నేను పోయినా, చికెన్ అంతా దందింది, బ్యాంబూ నా నోట్లో పెట్టిపోయింది. అట్లుంటది మీరంతా. రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్టూడెంట్స్. ఆ కాలేజీ ఉండదు, ఆడేడో మేనేజ్మెంట్ అనే గుట్ట మీద ఉంటుంది. మీ మేనేజ్మెంట్ అంతా ఆ గుట్ట మీద వరుసగా నుంచొని ఈ తిల్లు గాలి లప్పంగాలి ఆడుంటారా, వాళ్ళని ఎట్లా హౌలగాలి చేద్దామా అని చూస్తారు. అది సరే తిల్లు, ఈసారి నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు రావట్లా. అరే ఏంది మీరు అవార్డు ఇవ్వరని తెలిసి కూడా పేరెంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్ అద్దుకొని వచ్చినాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అట్లుంటది. చెప్పరా మార్కస్, ఏం చేస్తున్నావంటే ఏం చెప్తాంరా? ఏడో ప్రాపర్టీ ఉంది, అది మనది, మన సొంతం అనుకుండా. అది ఎవరి పేరు మీదో రాసుంది. ఈ లొల్లంతా మనకెందుకని హోటల్కి పోతున్నా. హోటల్కి పోతున్నావా? బిర్యానీ పెడతారా? రా పెడతారు, నోట్లో పెద్ద ముద్ద. వీడు పెట్టాడు నాకు పెద్ద ముద్ద. అమ్మా సెక్రటరీ, ఆ 3వ వాడు యాప్ డెవలపర్ పిలవమ్మా. ఊపించాలా కానీ ఏంటి నువ్వు అర్జెంటువా? మొన్న నువ్వు డెవలప్ చేసిన కోడ్లో చాలా బొక్కలు ఉన్నాయంట. మొన్న క్లయింట్ కాల్లోని చాలా డబ్బులు పెట్టాడు. అరే నీకు కోడ్ తెలుసా? అరే కోడ్ ఏంది తెలియదు, రోజు తింటా. ఈరోజు ఉగాది కదా, మన తానే వాళ్ళు
ఫుడ్లో కోడి కూర పెట్టట్లా. అరే నీకు కోడికి తేడా తెలియదురా నీకు? ఎవడరాయుడు మన మేనేజర్ చేసింది? ఆయన ఐ డోంట్ లైక్ యువర్ ఇంటరాగేషన్ టోన్. కూల్ డౌన్ అర్జున్ రెడ్డి, కూల్ డౌన్. ఆగు. హలో, ఎవడరా వాడు? ఏం మాట్లాడుతున్నావురా మైదాపూర్? అమ్మని వీడికి అవార్డు రాలేదు, ముందే తెలిసిపోయినట్టుంది. కూల్ డౌన్ అర్జున్ రెడ్డి, కూల్ డౌన్. చచ్చిపోతాడు రాధిక, వద్దు రాధిక. అరే మనం ఎంత కష్టపడి పని చేసాంరా, మనకి ఈ అవార్డు ఇవ్వరంటాడేంటి? ఆ అవార్డు అంటే నాకు ఇష్టం, అవార్డు నాకు కావాలరా. ఆడికి చెప్పరా, ఆడికి నాకు అవార్డు కావాలి. అరే ఈడే మనకి ఇవ్వాలి అవార్డు. రేపు ఈడ 6 నెలల తర్వాత వెళ్ళిపోతే ఎవడిస్తాడు అవార్డు మనకి? ఈడే ఇవ్వాలి. అరే అరే తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి రా. అరే ఆడి కొట్ట, నేను కొట్టాను, ఆగండి. వాడు బాట్లేడి, ఆ బాట్లేడి. అరే మేనేజర్, గ్రో అవుతున్న కొద్ది నాకు కూడా అర్థమవుతుంది, మనకి పనితో పాటు అవార్డులు కూడా ముఖ్యం. నాకు అవార్డు అంటే చాలా ఇష్టం రా. అవార్డు కోసం కుక్కలా పనిచేశా. నాకు అవార్డు కావాలి, నాకు అవార్డు ఇవ్వాలి. నువ్వు నాకు అవార్డు ఇవ్వాలి, నాకు అవార్డు ఇవ్వాలి. చచ్చిపోతాడు రారా, తర్వాత చూసుకుందాం రారా. అమ్మా బతికిపోయా. అమ్మా ఈ ఏజెంట్లు అందరూ ఒక గ్రూప్ అయిపోయారు, ఒక టీం అయిపోయారు అనమాట. వీళ్ళంతా కూడా మనకి ఈ గండ నుంచి గట్టెక్కాలంటే ఈ మేధావి కన్నా అపర మేధావి అనే కన్సల్టెంట్ కలవాలి మనం. ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఓ బాబాజీ స్వామి రండి స్వామి, కూర్చోండి స్వామి. చెప్పు నాయనా. స్వామి నాకు పెద్ద ప్రాబ్లం ఉంది స్వామి. No problem is caused by one reason. Please understand. No problem is caused by one reason. Please understand. If you think there is only one reason for one problem, you are the problem. There might be one reason for all the problems, but each of your problem will have more than one reason. You understand? ఒక్క మొక్క అర్థం కాలేదు స్వామి. అది కాదు స్వామి మెయిన్ ప్రాబ్లం. నాకు మా ఏజెంట్ మధ్య ఒక కెమిస్ట్రీ కుదరట్లేదు స్వామి. The physics and chemistry of biology, the biology and chemistry of physics, the physicality and biology of chemistry are not one and the same. If you make time with physics, you become biology. That is so simple. You don't understand. అస్సలు అర్థం కాలేదు స్వామి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ? The me sitting as me in you, these two can only talk to each other. I can only talk to me and explain my understanding, but I cannot talk to anybody else and can explain my understanding. So me, residing in me as me, residing in all of that as me, so that me, through this me, is talking to me. Got it? బాగా అర్థమైంది స్వామి. What did you understand? మీ ఇన్ మీ కెన్ ఓన్లీ డీల్ విత్ మీ. దీన్ని బట్టి ఏమర్థమైంది? సో ఐ ఆమ్ ది ఓన్లీ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ కంపెనీ. Very good. ఈ అవార్డు Good job. నాకే రావాలి, నాకే రావాలి.